సినిమా చూడకపోతే ఎలా అని టీవీలో వస్తాయి. టీవీలో వచ్చినప్పుడు చూడండి. వెయిట్ చేయలేరు. ఎందుకు వెయిట్ చేయలేరు? పండక్కి ఉండాల్సింది ఇంట్లో వాళ్ళందరితో, సినిమా హాల్ ఏం కాదు. మీకేమో నాకు అర్థం కావట్లేదు. 35 రూపాయలు టిఫిన్ ఇప్పుడు తిన్నవాడు తింటాడు, తిన్నాడు ఏం చేస్తాడు? ఇంట్లో ఉప్మా చేసుకుంటాడు. అవునే కదా, ఇంట్లో ఉప్మా చేసుకుంటాడు. కాదు నాకు ఆ బంగారు ఇడ్లీయే కావాలి, నాకు ఆ 35 రూపాయలు ఇడ్లీ కావాలని కూర్చుని ఎవడికి మాడిద్ది కడుపు? నీకు మాడిద్ది. అలానే బ్రదర్, మీరు క్వశ్చన్ చేసేటప్పుడు ఒక మాట చెప్తా. సినిమా చూడాలని మీ ఒపీనియన్ అర్థం అవుతుందా? అందరి మీద వద్దొద్దండి. వాడు 200 కాదు 300 పెట్టి పెంచుకుంటాడు. మొన్న నిజం చెప్తాను, నేను పవన్ కళ్యాణ్ 200 పెంచాడు. వాడు అమ్మ వాడు 2000 స్వామి. సరే ఇప్పుడు ఏమైంది? ప్రీమియర్ కాకపోతే రేపు పోతా. రేపు నేను సీరియల్ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ సినిమా 175 రూపాయలు పెట్టే పోయా. హ్యాపీ టు బి ఫ్రాంక్ గా. ఇప్పుడు కావాలంటే నా దాంట్లో మీకు ఏషియాలో బుక్ చేసుకున్న టికెట్ ఉంది, అక్కడే చూసుకోండి బంగారంగా విత్ ప్రూఫ్. ప్రాబ్లం లే. ఇప్పుడు నేను ఫ్యాన్ అని చెప్పి చింపుకొని ఎలా అనుకో, బట్టలు ఎవరికి నష్టం? నాకు నష్టం, నా ఇంట్లో సంబంధించిన నష్టం, నా డబ్బులకి నష్టం. నిన్నెవడు పొమ్మన్నాడు అన్న? నిన్నెవడు పొమ్మన్నాడు? 500 పెట్టి 10 రోజులు ఆగిపోవన్నా? ఫ్యామిలీ 10 రోజులు ఆగి చూడండి అని చెప్పారు మీకు? చెప్పలేదు కదా. అభిమానం అనేది తప్పు మీది. ఆగిపోమని వాడు పట్టుకున్నాడు. ఏదబ్బా మనకి వచ్చే నష్టం? చెప్పండి, ఏ నష్టం మనకి? ఏమన్నా నష్టమా? సరే ఐబొమ్మ పట్టుకున్నారు, మూవీ రోజులు పట్టుకున్నాడా? లేవు సినిమాలా? ఈ కథ చిన్న కథలు కాదు ఇలావి. ఆయన ఇంకొక ఆయన పాప్కార్న్ గురించి మాట్లాడు. హైలైట్ మాట్లాడు. పాప్కార్న్ గురించి క్వశ్చన్ చెప్పు. సినిమా వాళ్ళకి వెళ్ళి పాప్కార్న్ ఎవరు తినమన్నట్లు? నేను డిమార్ట్ 15 రూపాయలు అదే పాప్కార్న్. డిమార్ట్కి వెళ్ళి తిను 15 రూపాయలకి. సినిమాలో తినాలి రూల్ ఏంటి? తినేసి వెళ్తాను హ్యాపీగా, కూర్చొని చూస్తా. ఇంటర్వెల్ టైంలో బ్రేక్ అవుతుంది 15 నిమిషాలు ఫోన్ చూసుకుంటా. పక్కన వెళ్తా, అరే ఇప్పుడు నాకు ఏం నచ్చింది సినిమా, ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, వీడియో తీసుకుని ఇలా మాట్లాడుకుంటాం. అందుకని ఇంటర్వెల్ ఇచ్చారు ఖచ్చితంగా పాప్కార్న్ తినాల్సిందే అని ఎక్కడ రూల్ పెట్టలేదన్న.